మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మత్తలటం సిరిపోరికి మల్లంగా తెలిసింది ఆశ పెంచిన అక్షతటం పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కొన్ని పొద్దులకిప్పుడు వేడి పంచే కోకాంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాలటం మంతరం టం మౌన వీణల మంగళం టం డోలు టం ఢోలక్కు టం డోలలు లూపిన వేడి కొట్టం మాలటం అంతరం టం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సింగర్ హరిణి ఇవటూరి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే హరిణి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. కంగ్రాచులేషన్స్, మంచి సక్సెస్ లో ఉన్నారు ప్రస్తుతం మీరు. థ్యాంక్ యూ అండి. అసలు ఫస్ట్ మీ ఎలా జర్నీ స్టార్ట్ అయింది హరిణికి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ అప్పుడు? అంటే 98 అనుకుంటా, 98 or 99 బాలానందం దూరదర్శన్లో ఫస్ట్ ప్రోగ్రామ్. అమ్మ చిన్నప్పుడు పద్యాలు పాడించడానికని తీసుకెళ్ళింది. సో అది ఫస్ట్. తర్వాత కాంపిటీషన్ అంటే వేలమూరి శేషారత్న గారని నా మొదటి గురువు అనమాట. హైదరాబాద్లోనే ఆవిడ దగ్గర నేర్చుకునేదాన్ని, మేదీపట్నంలో. సో ఆవిడ నేర్పించిన పాట ఒక కాంపిటీషన్లో పాడాను 2000లో అనుకుంటా. ఓకే. సో అప్పుడు ఒక మెమెంటో వచ్చింది, మెమెంటో అండ్ ఒక బుక్స్ ఏవో ఇచ్చారు. సో అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది మ్యూజిక్ మీద. అంతకుముందు అసలు ఇంట్రెస్ట్ లేదు. సరే పాడుతుంటే గిఫ్ట్లు వస్తున్నాయి, ప్రైజెస్ వస్తున్నాయి, అందరూ మెచ్చుకుంటున్నారు, అది ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా అనిపించింది. సో కంటిన్యూ చేశాను. సో అప్పటి నుంచి మ్యూజిక్ని కాకినాడ వెళ్ళాక శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారి దగ్గర నేర్చుకున్నాను. డిప్లొమా మ్యూజిక్లో డిప్లొమా కంప్లీట్ చేశాను వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. సో మూవీస్ లోకి ఉండిందా సింగర్ అవ్వాలి నేను అని? లేదు, ఎప్పుడు లేదు. ఓకే. ఏదో స్కూల్లో కూర్చుని క్లాస్ అవుతుంటే పాడుతూ ఉంటే కేంద్రీయ విద్యాలయంలో చదివేదాన్ని ముందు. సో అప్పుడు క్లాస్ టైంలో యూకేజీ అనుకుంటా మేబీ, అప్పుడు పాడుకుంటుంటే మా టీచర్ అమ్మని పిలిచి తనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుందండి, మీరు కొంచెం నేర్పించండి మ్యూజిక్ అని చెప్పి అన్నారు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. అంటే ఎవరు ఇంట్లో ఆల్రెడీ ఉన్నారా సింగర్స్ కానీ? యా ఉన్నారు. మా నాన్నగారు వీణ నేర్చుకున్నారు. మా నాన్నగారు ఫ్యామిలీ అందరూ కూడా సింగర్సే. వీణ ప్లేయర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. సో అలాగా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నమాట. ఓకే ఓకే. సో అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేశారా? యా కంటిన్యూ చేశాను. 2002 నుంచి కాకినాడలో మ్యూజిక్ నేర్చుకోవడం కంటిన్యూ చేశాను. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్కి పాడారు పాటలు? మూవీస్ అంటే ఒక 40 to 50 మూవీస్ వరకు పాడాను. 2015లో మూవీస్లో పాడడం స్టార్ట్ చేశాను. ఓకే. ఫస్ట్ పాడిన మూవీ ఏది? ఏ సినిమాలో పాడారు? మూవీ పేరు గుర్తులేదండి, చాలా ఏళ్ళు అయిపోయింది. పాట కూడా గుర్తులేదు. బట్ కార్తిక్ అని మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ అతను. పాడుతా తీగలో పాడాడు. తనకి నేను ఫస్ట్ ఒక సాంగ్ పాడాను. అంటే స్టూడియోలో రికార్డ్ చేసిన ఫస్ట్ సాంగ్ అది. ఆల్మోస్ట్ 2015 or 14లో అనుకుంటా. దగ్గర 7-6 years అయిపోయింది కదా. గుర్తులేదు ఆ సాంగ్, అస్సలు గుర్తులేదు. అంటే నా దగ్గర పాట కూడా పంపిద్దాం అంటే లేదు సాంగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పటి నుంచి కొంచెం టాప్ హీరోస్కి పాడినవి కానీ 15 నుంచి జర్నీలో 2015 or 16లోనే ఫస్ట్ అంటే పెద్ద హీరోకి మంచి సినిమాకి పాడింది అయితే అల్లరి నరేష్ గారికి పాడాను. ఓకే. రేవంత్తో కలిసి ఒక సాంగ్ సాయి కార్తిక్ మ్యూజిక్లో పాడాను. సో అది కొంచెం పెద్ద సినిమా అనమాట, నేను పాడిన ఫస్ట్ మూవీ. ఆ తర్వాత మణిశర్మ గారికి పాడాను. ఓకే ఓకే. సో శ్రీకృష్ణ అన్నతో కలిసి లేడీస్ టైలర్ సీక్వెల్ వచ్చింది, దాంట్లో పాడాను. ఓకే. గుర్తుందా ఆ సాంగ్ ఏదైనా? ఆ పాట గుర్తుంది. రవివర్మ చిత్రమా, సరసాల పద్యమా, సొగసైన శిల్పమా, ప్రియభామా. రవివర్మ చిత్రమా, సరసాల పద్యమా, సొగసైన శిల్పమా, ప్రియభామా. నువ్వు కొక్కో అని కసరగా, సరసాలు కాలు జారగా, ఇక ఒక్కో వైపే విసరగా, తననా మనసు పడిపోమని తననాడలను కోరిక. చక్కగా ఉన్నాయి. అంటే యాక్చువల్లీ మొత్తం నేను కాదు, ఆన్సర్స్ లాగా ఉంటుంది అనమాట సాంగ్ మొత్తం. వంశీ గారి డైరెక్షన్ లో వచ్చింది సాంగ్. చాలా అంటే చాలా మంచి కంపోజిషన్. సో ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళి ఎప్పుడైంది? లవ్ మ్యారేజే కదా? ఎస్ 2017లో మ్యారేజ్ అయింది. ఓకే. నవంబర్లో.
యాక్చువల్లీ 23rd నిన్ననే మ్యారేజ్ డే అనమాట. 4 years కంప్లీట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో 2017 అంటే లవ్ స్టార్ట్ అయింది 2012లోనే స్టార్ట్ అయింది. అబ్బో, సో అప్పటి నుంచి దాచి ఉంచి 2017లో పెళ్లి చేసుకున్నాం. పేరెంట్స్కి ముందే చెప్పేసాము. వాళ్ళు అప్పుడే ఓకే అన్నారు, బట్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి కెరియర్ మీద అన్నారు. సో అలాగా ఎవరికి తెలియకుండా ఫస్ట్ సింగింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి 2017లో ఇంకా మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ మీరేనా ప్రపోజ్ చేసింది? నేనే. విన్నాను నేను ఎక్కడ. అవును, ఫస్ట్ హరిణి గారే ప్రపోజ్ చేశారు. అవునవును. యాక్సెప్ట్ చేశారా వెంటనే? ఎస్, అంటే తనకి ఎప్పటి నుంచో ఉండింది. నేను చెప్తే ఒకవేళ తనేమన్నా ముందే చెప్పేస్తే నేను ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్తానేమో అని భయపడ్డాడంట. ఫ్రెండ్స్ నలుగురం, అంటే మా బ్యాచ్ పాడుతీగ బ్యాచ్ ఒకటి ఉండింది. ఓకే ఓకే. సో అలాగా ఫ్రెండ్స్ అనమాట మా బ్యాచ్ లో. ఒకటే బ్యాచ్ మీరు? అంటే ఇద్దరం ఒకేసారి ఫైనల్స్ లో పాడాం అనమాట. ఒక సిరీస్ లో పాడాం. ఎక్స్పీరియన్స్లు గుర్తుంటాయా ఆ మూమెంట్స్ అన్ని? అప్పట్లో అలా ఉండేది కదా. అంటే ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం, కానీ తను ఎప్పుడు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు అప్పట్లో కూడా. తర్వాత ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండడం వల్ల కొంచెం పరిచయం ఎక్కువ పెరిగింది. దానికి ముందు అంత క్లోజ్గా ఉండేవాడు కాదు. అంటే త్రూఅవుట్ పాడుతీగా ఎప్పుడు మాట్లాడలేదు నాతో. ఫైనల్స్ వచ్చాక కొంచెం నలుగురే ఉండేటప్పటికి మనుషులు తగ్గిపోయే కొద్దీ ఎక్కువ మాట్లాడుకున్నాం అనమాట. అలాగా లవ్ స్టార్ట్ అయింది. 2017లో పెళ్ళయింది. 2021లో బాబు పుట్టాడు. ఓకే, జర్నీ ఇక్కడ దాకా ఉందన్నమాట. రైట్. ఇద్దరు కలిసి పాడిన పాట ఏదైనా ఉందా? మూవీస్లో ఇప్పటివరకు పాడారా? అలా పాడాము, బట్ లిరిక్స్ అంత గుర్తులేవు. రీసెంట్గా కూడా మది అని ఒక మూవీలో పాడాము. ఓకే ఓకే. సో ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇద్దరు కలిసి పాడటం అనేది? చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే కప్పులు కోరుకుంటారు అలా? అవునవును, నాకు ఎప్పుడు ఉండేది ఆ కోరిక. లక్కీలీ ఒక 2-3 మూవీస్లో పాడాము ఇద్దరం కలిసి. మంచి పాటలే వచ్చాయి మాకు, మంచి మెలడీస్ పాడామన్నమాట ఇద్దరం డ్యూయట్స్గా. మీరు పాడిన పాటల్లో చరణ్ గారికి బాగా నచ్చేది ఇది? అంటే నేను సినిమాలో పాడిన పాట కాదు, నేను పాడుతీగా స్పెషల్ ఎపిసోడ్ ఒకటి వైజాగ్లో షూట్ చేశారు. దాంట్లో నేను ఓల్డ్ సాంగ్ ఒకటి పాడింది. తను ఇప్పుడు కూడా రోజు పాడొచ్చు కదా, ఈ పాట పాడితే నేను పడుకుంటా కదా అంట. ఆ పాట చాలా ఇష్టం. రేయి మించెనోయ్ రాజా అని. రేయి మించెనోయ్ రాజా హాయిగా నిదురించరా, హాయిగా నిదురించరా, వెళ్ళి విరిసి వెన్నెల్లు కాసే చల్లని చిరుగాలి మెల్లంగా వీచే స్వప్నాలలోన స్వర్గాలు కంటూ స్వర్గాలలో దేవగానాలు వింటూ హాయిగా నీవింక నిదురించవోయ్ రేయి మించెనోయ్ రాజా, హాయిగా నిదురించరా, హాయిగా నిదురించరా. నిజమేనండి, నిద్ర వస్తుంది చరణ్ గారికి కదా అందరికీ. థ్యాంక్ యూ. జలస్ ఉంటుందా? చరణ్ గారు బాగా పాడేస్తున్నారు, నేను కూడా పాడాలి. అయ్యో లేదు, తను బాగా పాడితే ఇంకా ఇష్టం నాకు. ఆయన పాటల్లో ఏది ఇష్టం బాగా? తన పాటలు నాకు బెల్లం శ్రీదేవి ఒకటి ఇష్టము, అండ్ ప్రేమ ఇష్కాదల్లో ఒక సాంగ్ పాడాడు, అది చాలా చాలా ఇష్టం. అంటే పాడేదైనా ఒకటి. ఏ మూల దాగున్నా రాగలే సాగేనా, ఊపిరులే ఉదవే గాలుల్లోనే, మదేదో మారేనా సదా, ఏదోలా తేలేలా, తుళ్ళే 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 పిల్లాని వల్లే ఒళ్ళే జిల్లే గిల్లే, తుళ్ళే 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 పిల్లాని వల్లే ఒళ్ళే జల్లే గిల్లే. ఏమైనా చెప్పాలనుకుంటారా మీరు చరణ్ గారికి? ఈ పాట పాడినప్పుడు అంటే అప్పుడప్పుడే మేము ప్రపోజ్ చేసుకున్న టైం అనమాట. సో తను ఆ వెంటనే పాడాడు ఈ పాట. నేను అడిగాను, ఏంటి నిజంగా అంత ఫీల్తో పాడావా? ఆ పాట నిజంగా చాలా ఫీల్తో పాడినట్టు అనిపిస్తుంది. సో ఏంటి నిజంగా ఫీల్తో పాడావా అంటే, పాడేటప్పుడు నువ్వే గుర్తొచ్చావు అన్నాడు. దట్ వెరీ స్పెషల్గా అనిపించింది కదా, ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇద్దరికి బెస్ట్ మూమెంట్ అంటే ఏది? అంటే ఈ సింగింగ్ పాడే విషయంలో ది బెస్ట్ మూమెంట్ ఎప్పుడు? కాంప్లిమెంట్, ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకునేది చాలా నచ్చుతుంది. అంటే ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది పాడేటప్పుడు. అంటే బాగాలేదు అని కూడా, ఇది సరిగా పాడలేదు అని కూడా చెప్పడం, ఒక మనకి క్రిటిసైజ్ చేసినా కూడా అది మంచి ప్లస్సే. తన దగ్గర నుంచి చాలా హెల్దీ క్రిటిసిజం వస్తుంది నాకు. చెప్తారు, డెఫినెట్లీ చెప్తారు. అంటే బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్తాడు. ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది,
హార్ష్ వేలో ఉండదు. నేనైనా ఇంకొంచెం గట్టిగా చెప్తానేమో కానీ తను అస్సలు పాపం చెప్పడు. ఎవరికి కోపం ఇద్దరు? నాకే. మీకు తిడతారా? తిట్టను అంటే ఇద్దరం కొట్టుకుంటాము. నేను ఎక్కువ మొండిగా ఉంటానన్నమాట, అందుకని కొంచెం కోపం నాకే ఎక్కువ, అంటే ఈజీగా తొందరగా వచ్చేస్తుంది. సో తనే పాపం సర్దుకుపోతాడు. మీ అత్తగారింటి వైపు ఉన్నారా సింగర్స్? ఉన్నారు. మా మామయ్య గారు పాడతారు, అత్తయ్య పాడతారు. మా మామయ్య గారు రాస్తారు కూడా, రైటర్ ఆయన. మొత్తం సింగింగ్ ఫ్యామిలీయే ఒక రకంగా చెప్పాలంటే. అండ్ సాహితి కూడా మీ సిస్టర్? మా సిస్టర్ కూడా సింగర్. ఎస్, రీసెంట్గా ఆచార్య అండ్ ఆచార్యలో లాహే లాహే పాడింది. అండ్ శ్రీదేవి సోడా సెంటర్ లో కూడా పాడింది. షోస్ లో పార్టిసిపేట్ చేశారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అవునవును, సరిగమప సాహితీ అని బాగా ఫేమస్ అప్పట్లో. అవునవును. సో తనతో ఎలా ఉంటుంది మీ జర్నీ? నేను హైదరాబాద్ వచ్చాక మూవీస్లో పాడడం స్టార్ట్ చేయడానికి అసలు నేను ఉండిందే వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 2015 to 2017 కాకినాడ. ఓకే. దానికి అంటే నేను నేటివ్ ఇక్కడే, మా మదర్ జాబ్ వల్ల కాకినాడ వెళ్ళిపోయాము. మళ్ళీ నేను ఆఫ్టర్ స్టడీస్ ఇక్కడికి వచ్చేసాను పాడడానికి. ఇక్కడంతా మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండే రెగ్యులర్గా రికార్డింగ్స్కి అది నేను కలిసే వెళ్ళేవాళ్ళం. ఓకే ఓకే. ఇద్దరం ఇంకా అలాగా అది పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని చెప్పాలి అది. ఎందుకు అంటే మేము చాలా తెలియకుండా దొంగతనంగా సినిమాలకు వెళ్ళి రికార్డింగ్ అని చెప్పి సినిమాలకు వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి, బోల్డ్ సార్లు వెళ్ళాం. సో సాహితి ఏం చెప్తారు, తనపై మీ ఒపీనియన్ ఏంటి? వర్సటాలిటీ, వెరీ వర్సటైల్ సింగర్. ఎందుకంటే అన్ని రకాలు పాడగలదు. చిన్నప్పుడు నా ప్రైజెస్ కోసం ఏడ్చేది. నేను ప్రైజ్ అంటే వెరీ బాగా చిన్నది, నాకంటే 5 ఏళ్ళు చిన్నది. సో నేను కాంపిటీషన్స్కి వెళ్ళి ఏదైనా ప్రైజ్ తెచ్చుకుంటే అది నాకు కావాలని ఏడ్చేది. అది నాకు ఇచ్చే దొడ్డ, నాకు కావాలి అని మా అమ్మని అడిగేది. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు అది మొత్తం అందరికీ తెలిసిన సింగర్ అండ్ వెరీ ఫేమస్ సింగర్ అయినందుకు, అండ్ మంచి మంచి హిట్స్ పాడుతోంది అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ పాడుతోంది. చాలా హ్యాపీగా ఉంది దాన్ని అలా చూడడం. తను ఏ జోనర్ బాగా పాడతారు, మీకు ఏది ఇష్టం తనలో? అంటే తను మాస్ సాంగ్స్ బాగా పాడుతుంది, ఈవెన్ క్లాసికల్ ఇంకా బాగా పాడుతుంది, అంటే సెమీ క్లాసికల్. ఒక నేనే రాధనో ఇలాంటి సాంగ్స్ అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాను. కాంపిటీషన్ గమకాలు చేస్తే అంటే ఒక ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది, అన్ని రకాల పాటలు ఇస్తారు కాబట్టి. కాంపిటీషన్ కదా, అన్ని రకాల. అండ్ అది చాలా దానికి ఏంటంటే కూర్చుంటే నేర్చుకుంటుంది, అంటే ఒక కసి ఉండాలి ఏదైనా, దానికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, అది వస్తే నేర్చుకుంటుంది, లేకపోతే అసలు నేర్చుకోదు. అది ఏ టైంలో వస్తుందనేది చెప్పలేము, సడన్గా తన్నుకుని వస్తుంది దానికి మంచి ఇన్స్పిరేషన్ అనేది. బట్ ఆ టైంలో పాడితే మాత్రం అదిరిపోతుంది. నిజమే, చాలా బాగా పాడారు. లాహే లాహే ఎంత బాగుంది తన వాయిస్ అనేది. దానికి గమక చిచ్చి అని పేరు కూడా పెట్టారు మాకు కొంత మా క్లోజ్ గ్రూప్ లో. గమక చిచ్చా వచ్చి మా రోహిత్, అండ్ సెకండ్ ఆడపిల్లల్లో గమక చిచ్చి వచ్చి మా సాహితి. బాగుంది నిజంగా. మిక్సీలో వేసి కొట్టేస్తారు వాళ్ళిద్దరు గమకాలని, చాలా అవలీలగా పాడేస్తారు. సో అది బాగా ఇష్టం చాలా. సో మీ ఇద్దరి కాంబినేషన్ లో రావాలని కోరుకుంటున్నాం మేము. వచ్చింది టమ్ టమ్ సాంగ్, మేము ఎనిమిదిలో నేను సాహితీయ కలిసి పాడాం. నాకు చాలా హ్యాపీ అనిపించిన విషయం, మేమిద్దరం ఎప్పుడు పాడలేదు, అలాంటిది ఆ సాంగ్ తమన్ గారు మా ఇద్దరి చేత పాడిచ్చారు తెలుగులో. ఆ పాట ఒకసారి. షూర్. మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టమ్ టమ్ మధ్యలో టమ్ టమ్, సిరిపోరికి మెల్లగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టమ్ టమ్, పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్నె పొద్దులకిప్పుడు వేడి పంచే కోక అంచే, అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టమ్ టమ్ అంతరం టమ్ టమ్, మౌన వీణల మంగళం టమ్ టమ్, ఢోలు టమ్ టమ్ ఢోలక్ టమ్ టమ్, ఢోలూపిన వేడుక టమ్ టమ్. ఇద్దరు కలిసి పాడారా, సెపరేట్ గా పాడారా? సెపరేట్ గానే పాడాము. నేను వేరే దగ్గర నుంచి పాడాను, తను వేరే దగ్గర నుంచి పాడింది. బట్ విశాల్ గారి మూవీ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ పాటకి. సో మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దరు కలిసి. సో చెల్లెలతో అయితే కలిపి పాడేశారు, చరణ్ గారితో కూడా కలిపి పాడాలని ఇంకొక పాట సూపర్ హిట్ సాంగ్ కోరుకుంటున్నాం. తప్పకుండా, నేను కూడా అదే వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు పాడుతున్నాను. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని. మంచి పాటలతో మా ముందుకు రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి.